అని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు. అంతేనా? మీరు నమ్మినామా నమ్మలేదు? అప్పుడు 2500 ఇస్తామంటే నమ్మినాం కదా, అడగాలి మరి. మీ ఇంట్లో మరి పెన్షన్లు వస్తాయి ఎవరికన్నా? రైతు బంధు పడ్డదా? ఏమో నాకు అది తెలియదు, మాకు లేదు. ఓకే సరే, నీ 2500 మాత్రం అడగాలమ్మా. అరువులే అదే అంటాను. అమ్మా తీసుకో. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు 2500 ఎప్పుడు ఇస్తారని అడగాలి. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, 2500 ఎప్పుడు ఇస్తారు అని అడగండి అమ్మ కొంచెం. పోతారా మరి? అడగాలమ్మ ఈసారి వచ్చినప్పుడు. 2500 ఎగ్గొట్టిండ్రు, మా ఈ 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండ్రు, ఎందుకు ఇవ్వలేదని అడగాలి. చేయి పార్టీ వచ్చిన వాళ్ళప్పుడు అడుగుండ్రి. పెన్షన్ వస్తుంది ఎవరికన్నా మీ ఇంట్లో? అత్తమ్మకు 2000 ఇస్తారు, 4000 ఇస్తామన్నారు. ఆ 4000 ఏమని కూడా అడగండి. యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలు, 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. గతంలో మరి వాళ్ళ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి అబద్ధాలు ఆడడం జరిగింది, మనం చూసినాం. కానీ ఆ రోజు వాళ్ళు అబద్ధాలు అనుకున్నారో అనుకోలేదు, ప్రజలు మాత్రం అబద్ధాలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి, వాళ్ళు ఇచ్చినటువంటి మరి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి అనే నమ్మకంతో తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజానికం అంతా కూడా నమ్మి వాళ్ళకు ఓట్లేసి మరి వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలలో 100 రోజులలో అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ఎక్కడికి పోయినా బళ్ళగుద్ది మరీ చెప్పడం జరిగింది. మరి 100 రోజులు పూర్తయినాయి, ఇప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం, ఏ ఒక్క హామీ అన్న అమలైందా అని మరి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడగడం జరుగుతూ ఉన్నది.